ఎంతో రుచికరమైన రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఎంతో రుచికరంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనము రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ రవ్వ కేసరి ఎంతో రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుందండి. దాని ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు మనం చూద్దామండి. దానికి కావలసిన పదార్థాలు: ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి, సూజీ రవ్వ. మీరు కావాలనుకుంటే గోధుమ రవ్వ అయినా వాడుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి, బాదము, జీడిపప్పు. తర్వాత కిస్మిస్ తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా డ్రై ఫ్రూట్స్ వాడుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువైనా వేసుకోండి. తర్వాత నేను ఘీ తీసుకున్నానండి. ఇందాక రవ్వ ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో అదే గ్లాస్ తోటి షుగర్ తీసుకోవాలండి. తర్వాత ఫుడ్ కలర్ కొంచెం తీసుకున్నానండి. మీరు అవసరం లేదు అని అనుకుంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేసుకోండి. ఇప్పుడు మనము రవ్వ కేసరిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత తగినంత ఘీ వేసుకోవాలండి ప్యాన్లో. తగినంత ఘీ వేసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కాసేపు వేగనివ్వాలండి. కాసేపు అటు ఇటు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాము. ఇలా వేయించి పెట్టుకున్న జీడిపప్పులన్నీ కూడా ఒక ప్లేట్స్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనము అదే నెయ్యిలో ఇందాక మనం తీసుకున్న రవ్వని అటు ఇటుగా వేయించుకున్నామండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకుందామండి. ఇప్పుడు రవ్వ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ రవ్వలోకి ఇందాక మనము ఒక గ్లాస్తో తీసి పెట్టుకున్న షుగర్ని యాడ్ చేద్దామండి. మీరు తగినంత షుగర్ వేసుకోండి. మీకు ఎక్కువ కావాలి అని అనిపిస్తే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అటు ఇటు కొంచెం మిక్స్ చేసుకోవాలండి. షుగరు రవ్వ రెండు మిక్స్ చేసేసుకోవాలి. ఒక 1 మినిట్ బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ రవ్వలో ఇందాక మనము ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత బాగా అటు ఇటు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కాసేపు బాయిల్ కానివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఫుడ్ కలర్ వేసుకుందానండి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మీకు ఫుడ్ కలర్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలండి.
సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఉడికేటప్పుడే ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకున్నాం కదండి, ఇందులో మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని అటు ఇటు కాసేపు మిక్స్ కానివ్వండి. కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకోండి. కొంచెం ఇలా కలుపుతూ దగ్గర పడేదాకా తిప్పుతూ కలుపుతూ ఉడకనివ్వండి. సిమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలండి. మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, బాగా ఉడికిపోయింది రవ్వ కేసరి. చాలా కలర్ఫుల్గా, చూడటానికి చాలా బాగుందండి. ఇంకా 1 మినిట్ ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత దీన్ని జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయిపోయినట్లేనండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.